జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీతను అతి పవిత్ర గ్రంథంగా భావిస్తాం. అంటే కృష్ణ పరమాత్ముడే స్వయంగా ఈ కలియుగంలో భగవద్గీత ద్వారా మనకి బోధిస్తున్నారు అన్నటువంటిది మన హిందూ ప్రకారంగా మనం భావిస్తాం. అది కోర్టులలో కూడా ఇప్పుడు భగవద్గీతనే ఉపయోగిస్తారు. ఒకానొక సందర్భంలో ఆస్ట్రేలియాలో కూడా ఒక సెనేటర్ భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను పరిపాలన బాగా చేస్తానని చెప్పినటువంటిది అట్లాంటి పవిత్రమైనటువంటి మన భగవద్గీత గ్రంథం. మరి దానిలో స్వామి ఏం చెప్పారు? ప్రేమతో, స్వచ్ఛమైనటువంటి మనసుతో ఒక పుష్పము కానీ, ఒక ఆకు కానీ, ఒక పత్రం కానీ సమర్పిస్తే అది నాకు చాలు, నేను సంతృప్తి చెందుతాను అని మన కోసం స్వామి ద్వాపరయుగంలో కృష్ణుడికి జన్మగా అవతరించారు. అలాగే ఎన్నో జన్మలు వరాహ రూపము, అట్లాగే నారసింహ అవతారం, ఇట్లాంటి అవతారాలు ఎన్నో ఇచ్చారు. ఎందుకు? అక్కడ ఆ యుగంలో ఏదైనా అధర్మం జరిగితే, అధర్మం పెట్టరేగిపోతే ధర్మాత్ముల్ని రక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి. అప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో ఆయన అవతరిస్తాడు. ఆ అవతారం ప్రయోజనం పూర్తయిన తర్వాత అవతారాన్ని పరిసమాప్తి చేస్తారు. ఆ విధంగా ఇప్పుడు భగవానుడిని మనం భావించకుండా మనం ఏం చేస్తాం? నాయన నాకు ₹1,00,00,000 ఇస్తే నీకు 100 కొబ్బరికాయలు కొడతాను అని చెప్పేసి గుళ్ళోకి వెళ్ళి ధూపదీపాలు పెట్టడం, పొరుల దండాలు పెట్టడం, లేదా యాత్రలకు వెళ్ళటం, నాకు అది కావాలి, ఇది కావాలి, నా కొడుకు పెళ్ళి అవ్వాలి, లేదంటే నాకు మంచి అమ్మాయి సంబంధం దొరకాలి, నాకు పెళ్ళి కావాలి, మంచి గుణవంతులైన పిల్లలు పుట్టాలి, నాకు మంచి బంగ్లా కట్టుకోవాలి, ఉద్యోగం రావాలి, ఇట్లాంటి కోరికలు మాత్రం కోరుకుంటా ఒక బిజినెస్ తరహాలో అంటే మనం భగవానుణ్ణి బిజినెస్ రూపంలో చూస్తున్నాం. లేదంటే ఇట్లాంటి కోరికలు కోరం, స్వచ్ఛమైనటువంటి మనస్సుతో ఆయన్ని అర్చిస్తాం. మాకు దుఃఖాలు వచ్చాయి అంటే భగవంతుడే దానికి కారణం. ఏమన్నా నీకు విజయం సాధించావంటే అది నేనే చేశాను, నేను గొప్పవాడిని, నేను గొప్ప వంశంలో పుట్టాను, నేను గొప్ప పనులు చేస్తున్నాను, ఇట్లాంటి నేను నాది అనేటటువంటి భావన ఇది పోవాలండి. ఈ భావన ఉన్నంత వరకు కూడా ఆ మనిషి దుఃఖంలోనే, అలాగే సంసార చక్రాల్లోనే బంధించబడి కొట్టుకుపోతూ చావు పుట్టుగా ఉంటాడు. కానీ పెద్ద పెద్ద మహామహులకే, ధర్మంతో ముడిపడి జీవించినటువంటి వాళ్ళకే కష్టాలు బాధలు తప్పలేదు. పాండవులు ఉన్నారు చూడండి, ఎంత ధర్మాత్ములు, కృష్ణుణ్ణే దిక్కుగా భావించారు, ఆయన్నే మిత్రుడుగా, ఆయన్నే ఒక బంధువుగా, ఆయన్నే ఒక మార్గదర్శిగా, ఆయన్నే ఒక గురువుగా, సర్వము ఆయనే అనేటటువంటి విధంగా జీవించారు, ధర్మంతో ముడిపడి జీవించారు. వాళ్ళే అజ్ఞాత అరణ్యవాసం చేశారు, అజ్ఞాతవాసం చేశారు, దొంగతనంగా జీవించవలసినటువంటి పరిస్థితి కూడా, రూపాలు గుర్తుపట్టకుండా జీవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి. అట్లాంటి బాధలు మనకు ఉన్నాయా? లేవు. అట్లాంటి వారికే బాధలు ఉన్నాయి. ధర్మంతో ముడిపడి జీవించారు. కుంతీదేవి కూడా అంటుంది, భగవానుడిని ప్రార్థిస్తుంది, నాయన నీవు లేకపోతే మేము ఈ విధంగా ఉండేవాళ్ళమా? లక్క ఇంట్లో నన్ను, నా పిల్లల్ని కాల్చేదానికి వాళ్ళు ప్రయత్నం చేశారు కౌరులు, అట్లాంటి దాని నుంచి మమ్మల్ని రక్షించావు. ఉత్తర గర్భమున మా వంశోద్ధారకుడు పసికందును అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తే ఆ ధ్వంసం కాకుండా, ఆ మంటలో రగిలిపోకుండా ఆ బాధ నుంచి విముక్తుని చేసి మాకు పసిబిడ్డని ఇచ్చావు, మా వంశాన్ని కాపాడావు. భీముడికి విషాన్నాన్ని ఇస్తే దాని నుంచి రక్షించావు. అలాగే దుష్టుడు దుశ్శాసనుడు నా కోడలు ద్రౌపదపుత్రి ద్రౌపదీదేవిని నిండు సభలో ఒంటిపై ఉన్నటువంటి గుడ్డలను ఒలుస్తుంటే నువ్వు వస్త్రాల నుంచి రక్షించి మానాన్ని కాపాడావయ్యా శ్రీకృష్ణ భగవాన్, నీవు భగవానుడివి. అన్ని రకాలుగా మమ్మల్ని ఆదుకున్నావు, మమ్మల్ని ఆదుకుని ఈ విధంగా మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని ఇంత వాళ్ళని చేశావు, ఇప్పుడు విజయం మాకు వరించేలాగా నీవే చేసావని కుంతీదేవి అతన్ని ప్రార్థిస్తుంది. కానీ ఇప్పుడు మనం ఉన్నాం, ఏం చేస్తున్నాం? అట్లాగా దుఃఖాలు వస్తే దేవుడు, నువ్వేం దేవుడు అంటాం, విజయం వస్తే నాది, నేను అనేటటువంటి గర్వం, అహంకారం, అహంభావంతో కొట్టుకుపోతున్నాం. మరి దుఃఖాలమయం కాకపోతే ఏముంటుంది? ఎవడో ఒకడు
తల్లిదండ్రులతో ఆ మాట వింటాడు, లేదా భార్య దగ్గర అనుగుణమైనటువంటి భర్తగా మంచి భర్తగా ఉంటారు, భార్య భర్తలు సుఖంగా సంసారం చేసుకుంటే వాడి స్నేహితులు ఏం చేస్తారు, ఎక్కడో బయట బార్లోనే ఎక్కడో ఉంటారు, రే నువ్వు రారా అర్జెంటుగా రారా అంటారు, లేదురా నేను ఇప్పుడు పనిలో ఇలా ఉన్నానంటే, లేదులేరా భార్య ఎప్పుడు ఉంటుంది ఇంటి దగ్గర ఎక్కడికి పోకపోద్ది రా నువ్వని అంటే అట్లాగే తీసుకెళ్ళిపోతారు. వాడేమొచ్చి ఆ విధంగా బారులలో పబ్బుల్లో అక్రమ మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటాడు. మరి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నటువంటి స్త్రీ మంచి అమ్మాయి అయితే నా భర్త మారాలి అని చెప్పేసి భక్తిభావంతో ఉంటుంది, గౌరవాన్ని భర్తకి తీసుకొస్తుంది. కానీ వాడిలాంటిదే ఈ అమ్మాయి కూడా అయితే అప్పుడు ఏమవుతుంది, ఈమె కూడా హ్యాండ్ బ్యాగ్ చంకన పెట్టుకుంటుంది, పౌడర్ రాసుకుంటే లిప్టిక్ కొట్టుకుంటుంది, బయటికి వెళ్తుంది. అప్పుడు నువ్వు వెళ్ళావు అంటే ప్రయోజనం ఏముంటుంది, అంతా అయిపోయి. కాబట్టి అది తెలుసుకోవాలి. ఇంటి దగ్గర తల్లిదండ్రుల దగ్గర పిల్లడు ఉంటే ఆయన స్నేహితులు పిలవటం, ఆయన స్నేహితులు ఏమొచ్చి అక్కడ వెళ్ళి వాళ్ళతో తిరగటం, ఇంటి దగ్గర సరిగా లేకపోవడం, వాడు అభివృద్ధిలోకి రాకపోవడం, వాడు దుఃఖాల్లో మయమైపోవడం, తల్లిదండ్రులను దుఃఖపెట్టడం, ఇట్లాగా అట్లాంటి స్నేహితుల చెంతకు వెళ్ళకూడదు. అందుకే రామాయణము, భాగవతము, భారతము చదవాలి. చదవకపోయినటువంటి ఓపిక లేకపోయినా, చదవలేకపోయినటువంటి వారైనా కానీ విని అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని అది మన జీవితానికి, నేటి సమాజానికి మన జీవితం ఎలా ఉంటుందని దాన్ని అన్వయించుకొని జీవించాలి. మరి అన్ని కష్టాలు పడ్డారు పాండవులు, ఏమైనా అధర్మానికి వెళ్ళారా, ధర్మం తప్పారా? లేదు. ధర్మం తప్పితే వాళ్ళు ఎప్పుడో రాజుల్లాగే ఉంటారు, వాళ్ళకేమి ఇది ఇంకా అట్లాంటి బాధలు పడాల్సిన అవసరం లేదు. మనమైతే ధర్మం తప్పిపోతాం, ఆ బాధలు పోతాయి అంటే ఏదైనా చేసేస్తాం. అట్లాంటిది మరి మనకి వాళ్ళకి తేడా. అట్లాంటి మహాత్ముడికి, అట్లాంటి మహానుభావులకి సర్వము ఆ భగవానుడు కృష్ణుడే అని భావించినటువంటి వాళ్ళకే కష్టాలు తప్పినప్పుడు మనం ఏమాత్రం, అట్లాంటప్పుడు మనం ఎంతగా ఉండాలి. ఈ కలియుగంలో సులువైన మార్గాన్ని భగవద్గీతలో, ఆ భగవద్గీత రూపంలోనే భగవానుడు మనకు అందిస్తున్నాడు. ఇప్పుడు ఈ కలియుగంలో నా నామాన్ని స్మరించుకోండి, ఏదైనా కార్యక్రమం చేస్తే ముందు నా పేరుని స్మరించుకొని చేయండి, మీకు విజయం ప్రాప్తిస్తుందని అంటే ఆ కార్యక్రమాన్ని చేస్తారు, అది నేనే చేశాను, ఘనంగా చేశానని చెప్పుకుంటారు. అదేమైనా బాగా చెడిపోతే అది భగవానుడు మమ్మల్ని అనుగ్రహించలేదు ఇట్లాగా ఏమైనా జరిగితే భగవానుడి మీద నింద, ఏమైనా జరగకుండా విజయం సాధిస్తే మీది ఘనత. ఇట్లాంటప్పుడు ఏది మరి సమాజానికి ఎలా ఉంటుంది? మరి పాండవులు అలా ఉండబట్టే అంతవరకు కష్టాలు పడినప్పటికీ కూడా చివరిలో విజయాన్ని సాధించారు. అధర్మంతో ఉన్నటువంటి కౌరవులలో ఒక్కడు కూడా మిగలకుండా పోయాడు. పాండవులు విజయాన్ని సాధించారు, కీర్తిని సాధించారు. కొన్ని లక్షల సంవత్సరాలు గడిచింది ద్వాపర యుగం, అయినప్పటికీ కూడా కొన్ని వేల సంవత్సరాలు గడిచింది ద్వాపర యుగం పోయి, 5150 సంవత్సరాలు గడిచిపోయింది. అంతకు ముందు ఉన్నటువంటి కౌరవులు, పాండవులు వాళ్ళ చరిత్ర మనం ఎలా ఉంచుకుంటున్నాం? ఇప్పటికి కూడా చరిత్ర ఉంది, ఈ యుగాంతం వరకు కూడా ఆ చరిత్ర ఉండిపోతుంది. మరి అట్లాగా వాళ్ళు ఆ చరిత్ర పురుషులు అయ్యారు కదా, ఆ దేవుణ్ణి అంటిపెట్టుకొని, ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉండబట్టే. కాబట్టి మంచి మార్గాన్ని మనము ప్రయత్నించాలి. అట్లాంటి వారికే ఠికానా లేకపోతే బాధలు బంధులు వాళ్ళే అనుభవించేటప్పుడు నువ్వెంత మనమెంత. కాబట్టి ఇప్పటికైనా మనం ఆ భగవంతునికి భక్తితో సమర్పించుకోవాలి. నీవు గుళ్ళు గోపురాలు తిరిగావా, దీపాలు పెట్టావా, ధూపాలు పెట్టావా, నైవేద్యాలు పెట్టావా అనవసరం. భక్తితో మంచినీళ్ళు, ఆ జలం సమర్పించుకున్నా చాలు, మనకి భగవానుడు అనుగ్రహిస్తారు. మన జన్మ దేనికి? మన గురించి ఆయన అనేక అవతారాలు తీసుకుంటున్నారు మనల్ని రక్షించడం కోసం. అట్లాంటప్పుడు మన జన్మ దేనికి? నాయన నువ్వు ఈ జన్మలో కొట్టుకుపోకూడదు, నువ్వు నా దగ్గరికి రావాలి, నిత్యము ఆనందం అనుభవించాలి అనేటటువంటి విధంగా స్వామి చెప్పి మనల్ని నడిపిస్తున్నారు. ఆ జ్ఞానాన్ని మనం ఈ గ్రంథాలు చదివితేనే తెలుస్తుంది. నమస్తే.